బలోచి లీడర్ మిర్ యార్ బలోచి ఈరోజు ఒక పెద్ద డిక్లరేషన్ చేశారు. బలోచిస్తాన్ రిపబ్లిక్ అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఇంకో మాట కూడా, భారతదేశంలో మేము ఒక ఎంబసీ క్రియేట్ చేసుకుంటాం, దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి భారతదేశాన్ని అడిగారు. అసలు ఈ బలూచిస్తాన్ ఇష్యూ ఏంటి? పాకిస్తాన్కి ఇష్యూ ఎందుకు తలనొప్పిగా మారుతుంది? ముఖ్యంగా పాకిస్తాన్ చాలా సంవత్సరాల నుంచి ఈ ఇష్యూతో ఆల్మోస్ట్ నలిగిపోతుంది. అసలు ఈ బలూచిస్తాన్ అంశం ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్లోనే అతి పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్, కానీ మొత్తం అంటే ఆ ప్రావిన్స్ సైజ్తో కంపేర్ చేస్తే చాలా లీస్ట్ పాపులేటెడ్ అనమాట. అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటారు. 1 కోటి మందికి పైగా ఉంటారు, కానీ చాలా పేదరికంలో ఉంటారనమాట. సో పాకిస్తాన్లోనే వాళ్ళ ఒక మైనారిటీ గ్రూప్ అని చెప్పొచ్చు. వాళ్ళని అన్ని విధాలుగా డిస్క్రిమినేట్ చేస్తారు. అక్కడ పోర్ట్ కట్టినాడు, ఉదాహరణకి అక్కడ గ్వాడార్ పోర్ట్ కడుతున్నారు, కానీ వాళ్ళని పనిలోకి తీసుకోరు. చైనీస్ని మిగతా వాళ్ళని పనిలో తీసుకుంటారనమాట. అదేవిధంగా అక్కడున్న మినరల్స్ మైన్స్ మొత్తం పాకిస్తాన్లో మినరల్ రిచ్ ప్రావిన్స్ బలూచిస్తాన్, కానీ అది బలూచిస్తాన్ డెవలప్మెంట్కి వాడరు. పాకిస్తాన్లో ఇతర ప్రాంతాల డెవలప్మెంట్కి వాడతారు. అక్కడ పాకిస్తాన్లో ఇంకొక సమస్య కూడా, పాకిస్తాన్ సైడ్ పంజాబ్లో ఆ ఎలీట్స్ ఉంటారే వాళ్ళే పాలిటిక్స్లో, కానీ పంజాబీ ఎలీట్స్ రాజకీయాల్లో వాళ్ళే ఉంటారు, మిలిటరీ జనరల్స్ మిలిటరీలో వాళ్ళే ఉంటారు, బ్యూరోక్రసీలో వాళ్ళే ఉంటారు, వాళ్ళు డామినేషన్ అనమాట. సో చాలామంది అక్కడ మైనారిటీస్గా ఉండేవాళ్ళు అనమాట. అయితే బలూచిస్తాన్ అనేది ప్రిన్స్లీ స్టేట్ అనమాట. 1948లో మార్చి 27 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైంది.